గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్ ఐటంగా తథాస్తు అంటూ ముఖ్యంగా యోగాకు సంబంధించి ఈ వార్త అని చెప్పచ్చు. మనకేం కావాలి? దృఢమైన శరీరం, తీర్చిదిద్దినట్టుండే సౌష్ఠవం, చక్కని ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్, మది నిండా ఆహ్లాదం, గుండె నిండా ధైర్యం, తరగని ఆనందం. మరివన్నీ దొరికేది ఎక్కడ? అన్నీ గంపగుత్తగా ఒకే చోట దొరికే జాగా మానవాళికి భారతవాణి అందించిన అద్భుత ప్రయోగ యోగా అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేస్తున్నారు. అయితే యోగా చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు ఉంటాయి అనేది ఈ కథన సారాంశం. ఇక హత్యలు చెయ్యొచ్చని చెబుతున్నారా? జగన్ ఏం నేర్పుతున్నారు? రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఆయన ఆలోచన, అందుకే రెచ్చగొడుతున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు, విగ్రహాల. దేశంలో ఏ రాజకీయ నేతైనా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా? జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. టీడీపీ వారిని నరుకుతా అన్నాడంటే మంచిదేక, ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా? షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు? వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. మరోవైపు భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదు, ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్ అణు యుద్ధాన్ని ఆపారని రెండు దేశాలకు ప్రశంస, పాక్ సైన్యాధిపతితో విందు భేటీ. మరోవైపు ఖమేనీని అంతమొందిస్తాం. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఇజ్రాయెల్ హెచ్చరికను ఇక్కడ హైలైట్ చేస్తూ ఖమేనీని అంతమొందిస్తాం. ఇరాన్ దాడుల్లో 240 మందికి గాయాలు. బీర్షెబాలో ఆసుపత్రిని తాకిన క్షిపణి. చర్చలకు 2 వారాలు గడువిచ్చిన డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ కిక్కు అంటూ 43 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకు 100 కోట్లు. డబ్బు తరలింపు రూటు కనుక్కున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. 8 మంది పాత్రపై సాంకేతిక ఆధారాల సేకరణ. రపా నరుకుతానంటే మంచిదే కదా, టీడీపీ నుంచి మారి మన అభిమానస్తుడయ్యాడు, టీడీపీ వాళ్ల తల నరుకుతా అంటున్నాడు. పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం సామి? నరుకుడు భాషకు జగన్ సమర్థన, పదే పదే అదే చెప్పించుకొని చెప్పి ఆనందం. షర్మిల ఫోన్ ట్యాప్ చేశారేమో, అయినా పొరుగు రాష్ట్ర సంగతి నాకెలా తెలుస్తుంది? జగన్. సినిమాల్లోలా బయట చంపేస్తారా? రపా నరుకుతా అనడం సినిమా డైలాగట, అందులో తప్పేముందని జగన్ అంటున్నారు. ఇలాంటి మానసిక స్థితి ఉన్న వారితో ముప్పే, వీరి నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సాక్షి. నష్టాల సాగు. 2024-25లో తగ్గిన సాగు విస్తీర్ణం, దిగజారిన దిగుబడులు. సాగు లక్ష్యం వచ్చేసి 85.65 లక్షల ఎకరాలు, సాగైన విస్తీర్ణం వచ్చేసి 70.15 లక్షల ఎకరాలు. దిగుబడుల లక్ష్యం 167.15 లక్షల టన్నులు. తుది దిగుబడులు 154.43 లక్షల టన్నులు. అయినా వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలు అంటూ వార్తను బ్యానర్ ఐటంగా సాక్షి ప్రచురించింది. ఇక ఆసుపత్రిపై క్షిపణుల దాడి, దక్షిణ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం. నేడు విశాఖకు ప్రధాని మోదీ రాక, కక్ష కట్టి అక్రమ కేసు పెట్టి. మరోవైపు మాజీ మంత్రి కాకానికి ఊరట, మా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాలేదు అన్న లోకేష్ అంటూ వివిధ వార్తలను న్యూస్ రీల్స్లో మనం సాక్షిలో చూడొచ్చు. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ పైన టాప్ ఐటమ్గా మనకు యోగాకు సంబంధించిన ఇంపార్టెన్స్ను హైలైట్ చేస్తూ దాని ప్రాముఖ్యతను, యోగా చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు ఉంటాయి అని చెబుతూ, రేపు ప్రపంచ యోగా దినోత్సవం కదా, ఈ సందర్భంగా కథనాన్ని ఈనాడు ప్రచురిస్తూ తథాస్తు అంటూ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు బనకచెర్లను నిలువరించాలి, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకెళుతోంది. ట్రిబ్యునల్ తీర్పులో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదట. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్లు కంప్లైంట్. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడి. ఖమేనీని అంతమొందిస్తాం, ఇజ్రాయెల్ హెచ్చరిక. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు 3
టాప్ ఐటమ్స్ను హైలైట్ చేస్తూ ఒకటి దేవరకద్రలో బ్రహ్మోస్ తయారీ యూనిట్, నెక్స్ట్ వచ్చేసి పరిమిత ఎత్తు దాటితే కూల్చివేతలే, ఎయిర్పోర్ట్ల సమీపంలోని భవనాలు నిబంధనలకు లోబడి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న 15 మందిని అరెస్ట్ చేసిన విషయాన్ని పైన టాప్లో ఈ 3 వార్తలను రీల్స్లో ఇచ్చారు. ఇక ముఖ్యమైన వార్తగా బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది, జీడబ్ల్యూడిటి పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు, ఇది తీవ్ర అభ్యంతరకరం, బనకచెర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం, ఏపీ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతిస్తూ మాపై అలసత్వం సరికాదు, కేంద్రం వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం, అవసరమైతే సుప్రీంకోర్టుకు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ, అతి త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉంటుంది అని చెప్పేసి పాటిల్ హామీ ఇచ్చారంటున్న మంత్రి ఉత్తమ్. గోదావరిపై ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకోండి, మిగిలిన నీటినే మేము వాడుకుంటాం, సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టుల నిర్మాణం, ఎవరికీ నష్టం లేదు, రాద్ధాంతం ఎందుకు, సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు అని చంద్రబాబు నాయుడు చేసిన క్వశ్చన్ ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం అంటూ మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగిరా రేవంత్, నీ అజ్ఞానం మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం అంటున్నారు మాజీ మంత్రి హరీష్. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్లైనా దోచుకోవచ్చని ఎట్లా మాట్లాడుతున్నావు? రేవంత్ బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాట్లాడతావా? నీకు బ్యాగుల గురించే తప్ప బేసిన్స్ తెలవదు, బూతులు వాగినట్టు కాదు, నీళ్ల గురించి మాట్లాడు అని హరీష్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. జల హక్కులు ఏపీకి తాకట్టు, గోదావరి కృష్ణాలో కలిపి 1500 టీఎంసీలు చాలంటున్న రేవంత్ రెడ్డి. ఇక బాబు బనకచెర్ల డాబు, 2 కండ్ల చంద్రబాబు, 2 నాలుకలు, ఈటల ప్రశ్నకు జవాబేది సీఎం, కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదన్న రాజేందర్, నాటి క్యాబినెట్లో ఉన్న ఇప్పటి నీ మంత్రులను అడుగు, ఆమోదం లేకుండా భారీ ప్రాజెక్టు ఎలా కడతారని ప్రశ్న. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.